పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే అవును, ఎవరు చేసినా ఒక పవన్ కళ్యాణ్ కాదు ఒక కాదు ఆయన రాజకీయాల్లో సినిమా నుంచి వచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు సో అందుకని ఆయన గురించి స్పెషల్గా అడుగుతున్నారు ఇప్పుడు సినిమా నుంచి చాలా మంది పొలిటికల్ వచ్చారు. కోట శ్రీనివాసరావు గారు వచ్చారు. వాళ్ళంతా ఎమ్మెల్యేలే కదా సార్ డిప్యూటీ సీఎం ఇప్పుడున్న పరిస్థితుల్లో విషయం ఏంటంటే ఆయన ఏంటంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి 16 సీట్లు వచ్చాయి మన ప్రజారాజ్యంలో. అది కూడా ఆయన ప్రభావం మీద పడుతుంది. మన అన్నగారు మన ఇంట్లోనే చేశాడు, ఈ ఇంట్లోనే ఈ తమ్ముడే పోయి మళ్ళీ ఆ పని చేయకూడదు అనేటువంటి అభిప్రాయం ఉండదు అని ప్రజల్లో తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు రాష్ట్రానికి. అవును, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారా? బాగానే అంటే ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోకుండా పదవి వచ్చాక అన్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం? అది సినిమా అంటే ఆయన సినిమా ఫీల్డ్ ఒకసారి రాణించిన తర్వాత ఆ రంగంలోకి పోతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమా తీసి మళ్ళీ బ్రహ్మవిష్ణు విశ్వామిత్ర సినిమా దానికి న్యాయం చేయాలి, దీనికి న్యాయం చేయాలి. చేతిలో రెండు. మీ ఉద్దేశంలో ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా, ఏదైనా ఒకటే చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటున్నారు. రెండు అంటే రెండు పడవల ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా? అంటే దీనికి న్యాయం చేస్తూ దానికి న్యాయం చేయొచ్చు. ఓకే, అది ఎక్కడైనా ఉంది. ఏంటి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తిట్టే వాళ్ళకి విమర్శన అనేది తెలుసుకోకుండా చేయొచ్చు, తెలిసి చేయొచ్చు ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కొడుకు అనొచ్చు, చిన్న కొడుకు అనొచ్చు. పెద్ద కొడుకు తండ్రిని తిట్టచ్చు, చిన్న కొడుకు బాగా చూడొచ్చు. అటని పెద్ద కొడుకు తలకొరి పెట్టాలి కదా తండ్రికి. అట్లానే అంటే కుటుంబ రీతిగా చెబుతున్నా, ఇది కీడించమని. ఆ రకంగా అంటే కుటుంబానికి పనికి వచ్చేది పెద్ద కొడుకే కదా. అట్లానే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అందరినీ కలుపుకోపోతున్నాడు. కలుపుకోపోతే బాగుంటుంది.